ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్ రక్తం మోడింది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా టూరిస్టులపై టెర్రరిస్టులు చేసిన దాడిలో దాదాపు 25 మంది చనిపోయినట్లు తెలియటం తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఈ సంఘటన తీవ్రత ఇంతగా ఉండబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మరీ సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు పహల్గాంలో జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. దాదాపు 6 ఏళ్ల క్రితం పుల్వామాలో జరిగిన దాడిని గుర్తు చేసేలా ఈ దాడి జరిగినట్లు మృతుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. మరోవైపు ఈ దాడికి పాల్పడింది తామేనంటూ టీఆర్ఎఫ్ గ్రూప్ ప్రకటించింది. ఈ దాడి వెనుక పొరుగు దేశం పాకిస్తాన్ హస్తమున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఈ దాడి ఘటనపై సర్వత్రా ఖండనలు వస్తుండగా శ్రీనగర్ లెఫ్టినెంట్ గవర్నర్ పహల్గాంలో పరిస్థితిని సమీక్షించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శ్రీనగర్కి కాసేపట్లో చేరుకుంటారని తెలుస్తోంది. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ లోయలో ఇలా ఉగ్రదాడి జరగటం పెద్ద షాక్ కాగా ఈ దాడిలో మృతుల సంఖ్యపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మాజీ ఆర్మీ చీఫ్ రామచంద్రరావు గారు. సార్ నమస్తే అండి. హలో సార్. నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. ఇవాళ జరిగిన ఈ దాడి నిజంగా అంటే అభివర్ణించడానికి మాటలు కూడా రావట్లేదు. సుమారు 25 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ దాడిని అసలు మీరు ఏ విధంగా చూస్తారు? యాక్చువల్లీ ఇది దాడి ఇలా జరగటం మాత్రం చాలా బాధాకరం. ఆఫ్టర్ ఆల్ దేశంలో ఎక్కడ ఏ మనిషి చనిపోయినా సరే మనం చాలా బాధపడాలి. అండ్ దట్టు ఈ టెర్రరిజంలో అటాక్స్ లో చనిపోతే మటుకు ఖచ్చితంగా బాధాకరం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కొంత విధంగా శాంతియుతంగా ఉంటున్నాం మనం. కాశ్మీర్ కొంచెం చల్లబడుతుంది, అంతా బాగానే ఉంటుంది, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది అనుకున్న టైంలో వాళ్ళు స్ట్రైక్ చేయటం ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఈ తరుణంలో ప్రస్తుతానికి 2 పాయింట్లు మనం ఆలోచించాలి. ఒకటేమో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ గారు ఈజ్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నారు. అండ్ రెండోది ప్రైమ్ మినిస్టర్ గారేమో సౌదీ అరేబియాలో పర్యటన చేస్తున్నారు. ఈ టెర్రరిస్ట్ ఎప్పుడు జనరలీ వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేయాలి. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద విజిట్లు జరుగుతున్నప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమని చెప్పాలి, భారతదేశంలో ఇంకా శాంతియుతంగా లేదు, భారతదేశంలో ఇంకా టెర్రరిజం ప్రివలెన్స్ ఉంది, రైట్? ఇలా మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి ఈ అటాక్స్ జనరలీ జరుగుతుంటాయి. సిమిలర్లీ ఇప్పుడు ఆర్మీ బోర్డర్ మీద కూడా ఇలాగే జరుగుతుంది. ఎప్పుడైతే బెటాలియన్స్ మారుతుంటాయో, ఒక కొత్త బెటాలియన్ వచ్చి పాత బెటాలియన్ వెళ్తుంటే ఒక మెసేజ్ పంపిద్దాం అన్న రీతిలో ఆలోచన జరుగుతుంటుంది. అంటే సార్, అంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం చాలా ప్రశాంతంగా ఉంది జమ్మూ కాశ్మీర్ లోయ, టూరిస్టులు వస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఇంత భద్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, నిరంతరం గస్తీ కాస్తుంటే. అయినప్పటికీ పట్టపగలే ఇంత దారుణంగా ఇంతమందిని చంపేయటం అన్నది అసలు నిజంగా ఏ విధంగా ఊహించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. కానీ మీరందరూ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అమ్మా. ఎందుకంటే మీరంతా ఖచ్చితంగా నేను మీతో ఏకీభవిస్తాను. ఎందుకంటే అందరం శాంతియుతంగా ఉందనుకుంటున్నాం, కానీ వచ్చి స్ట్రైక్ చేయగలిగారంటే స్లీపింగ్ సెల్స్ అంటారు. ఈ టెర్రరిస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఒక్కోసారి, ఎందుకంటే బేసిక్ మోడస్ ఆపరెండి ఏంటి, టెర్రరిజం వాళ్ళు ఒక చోట స్ట్రైక్ చేస్తారు. స్ట్రైక్ చేసిన తర్వాత డిసపియర్ అయిపోతారు, థిన్ ఎయిర్ లోకి, ప్రజల్లో మళ్ళీ కలిసిపోతారు. కొన్నాళ్ళు యాక్టివిటీ అంతా స్టాప్ చేసేస్తారు. దాంతో ఏమవుతుంది, మన పోలీస్ దళాలు, ఆర్మీ అందరూ అనుకుంటారు ఆల్ రైట్, వీళ్ళు తిరిగి పాకిస్తాన్ లోకి వెళ్ళారా, లేదా ఏదో స్పొరాటిక్ గా జరిగింది, మళ్ళీ ఏం జరగవు, అంతా బాగానే ఉంది అనుకున్న తరుణంలో ఎప్పుడైతే కొంచెం కాంప్లసెన్సీ వస్తుందో, మనలో ఏమవుతుంది, ఇప్పుడేం జరగట్లేదు కదా అని కొంచెం పట్టు సడలిస్తాం మనం. పోలీసు వాళ్ళు అయినా సరే జరగటం ఒక సహజమే. అది ఎంత ఆర్డర్స్ ఇచ్చినా సరే కింద పోలీసు వాళ్ళు, ఇప్పుడు పోలీసు వాడు ఉన్నాడు ఒకే ప్లేస్ లో ఒక 10 రోజులు ఉంటే, రైట్, 8 రోజులు ఏం అవ్వలేదు అనుకుంటే 9వ రోజు కూడా ఏం జరగదు కదా అనుకుంటాడు. దాంతో ఒక్కోసారి కొంచెం కాంప్లసెన్సీ రావచ్చు.
ఆ టైంలో తిరిగి స్ట్రైక్ చేస్తడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంటుంది. వీళ్ళందరూ ఆల్రెడీ పహల్గాం చుట్టుపక్కల శ్రీనగర్ లో కానీ బారాముల్లాలో కానీ రకరకాల స్థావరాల్లో దాక్కుని ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ టూరిస్ట్ ఏం చేశారు, వీళ్ళు క్లియర్ గా అండర్స్టాండింగ్ ఉంది, బయట నుంచి వచ్చారు టూరిస్టు. ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అంటే లోకల్ ఇన్ఫర్మేషన్ కూడా పంపిస్తారు, వీళ్ళు బయట స్టేట్ కర్ణాటక నుంచి వచ్చారు. యాక్చువల్లీ స్లీపింగ్ సెల్స్ అని ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు వీళ్ళు ముస్లిమ్స్ కాదు, వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు. కానీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తాం బట్టి వాళ్ళ డ్రెస్ వేసుకునే టైప్ బట్టి క్లియర్ గా మెసేజ్ ఏమవుతుంది, వీళ్ళు ముస్లిం కాదు అని వెళ్తుంది. కనుక ఎందుకంటే మనం వీళ్ళు అడిగారు కూడాను, మీరు ముస్లిమా కాదా అని అడిగి మరీ కొట్టారు, రైట్? కనుక ఇవన్నీ స్లీపింగ్ సెల్స్. కానీ దీంతో మన క్లియర్ మెసేజ్ మీరు అన్నట్టుగా ఏంటంటే, మనం ఇంకా క్లియర్ గా టెర్రరిజం పూర్తిగా రూపుమాపేయగలిగాం అని అనుకోలేము, ఒకటి. రెండోది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక మెసేజ్, రిలాక్స్ అవ్వలేము. కనుక ఇది పాకిస్తాన్ అనేది మనం ఎప్పుడు అంటుంటాం కదా, పక్కలో బల్లెం అంటూ ఉంటాం. కనుక వాళ్ళు మనల్ని ఎప్పుడు శాంతియుతంగా ఉండనివ్వరు. రెండోది ఏంటంటే, ఈ తరుణంలో మటుకు క్లియర్ గా ఒక న్యూస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు వాన్స్ అనుకుంటారు ఆల్రెడీ ఏం జరుగుతుందా అనుకుంటా, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ దాని ఇక్కడ ఉండగానే కొట్టారు కాబట్టి ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే సార్, నిత్యం ఇంత పహారా కాస్తున్నప్పటికీ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది అంటే దీని తర్వాత మనం ఇంకా ఎంత అలర్ట్ గా ఉండాలంటారు? కరెక్ట్, అబ్సల్యూట్. ఎందుకంటే ఇలాంటి స్పొరాటిక్ గా జరిగే అటాక్స్ మనం ఆపలేం. ఎందుకంటే తిరిగి మళ్ళీ ప్రజల్లో కలిసిపోతారు ఈ టెర్రరిస్ట్, వాళ్ళు మళ్ళీ మటుమాయమైపోతారు. మళ్ళీ ఒక 15 days 20 days 1 month ఎప్పుడైతే ఎవరు లేరు అంతా శాంతియుతంగా ఉంది అనుకున్న తరుణంలో మళ్ళీ తిరిగి కొడతారు. ఇది బేసిక్ మోడస్ ఆపరండి. కానీ ఏంటంటే ఇది ఎంతమంది వచ్చారు, ఎంతమంది కొట్టగలిగారు, దీని ఇన్ఫర్మేషన్ మనకి ఎందుకు రాలేదు, ఈ ఇంటెలిజెన్స్ మనకు ఏమన్నా చిన్న ఫెయిల్యూర్ అయిందా, లేదా ఏమన్నా ముందు సంకేతాలు వచ్చినప్పుడు కూడాను మన వాళ్ళు దాన్ని సరిగా అబ్జర్వ్ చేయలేదా, ఇలాంటి సంఘటనలు మేబీ ఇంకొక రోజు 2 రోజుల్లో తెలుస్తాయి ఎక్కడన్నా ఏమన్నా స్లిప్పేజెస్ జరిగినాయా. సార్, అంటే ఇవాల్టి దాడిని మనం చూస్తే అంటే వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇలా పేరు ఐడెంటిటీ అడిగి ముస్లిం కాదని తెలుసుకున్న వాళ్ళని మాత్రమే చంపినట్లుగా తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి కేవలం వాళ్ళ ఉనికిని చాటుకోవడానికే ఈ రోజు దాడి చేశారని అనుకోవచ్చా? క్లియర్ గా అంటే ఒకటి, ఎప్పుడు ప్రో ముస్లిం యాంటీ ముస్లిం యాటిట్యూడ్ ఎల్ఈటీకి ఉంది. ఇది ఎల్ఈటీ గ్రూప్ వాళ్ళ ప్రాక్సీ అని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అంటే లష్కర్ ఎ తైబా అనేసి, రైట్? సో ఈ గ్రూప్ బేసికలీ మోస్ట్ ఆఫ్ ద ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన గ్రూప్స్ ఉన్నాయి, అవన్నీ ఖచ్చితంగా ముస్లింస్ ని వదిలేసి యాంటీ హిందూస్ ని, క్రిస్టియన్స్ ని, మిగిలిన మతాల వాళ్ళందరినీ కొడదామని ప్రయత్నిస్తాయి. అది ఎప్పుడు జరుగుతున్నదే. కానీ ఒక్కోసారి ఏంటంటే టైం ఎక్కువ ఉండదు కనుక ఎవరు దొరికితే వాళ్ళని కాల్ చంపడం జరుగుతుంది. కానీ ఈ టూరిస్ట్ అందరూ కూర్చుని ఉన్నారు ఒక ఓపెన్ ప్లేస్ లో. సో ఓపెన్ ప్లేస్ లో సహరిస్తున్నప్పుడు పేరున అడిగి కొడతాం ఏంటంటే దాంతో క్లియర్ గా మెసేజ్ పంపించాలి. ఎందుకంటే వీళ్ళందరూ మనం ఆల్రెడీ ప్రయత్నిస్తుంది ఏంటి, కొంతమంది హిందువుల్ని రీసెటిల్మెంట్ కింద జేఎండ్కేలో ట్రై చేస్తాం, దాంతో ఒక మెసేజ్ పంపిద్దామని ట్రై చేస్తున్నారు. ఇది ఏంటి, నాన్ ముస్లిమ్స్ ఎవరు ఇక్కడ జేఎండ్కేలకు రావడానికి వీలు కాదు అన్నట్టుగా ఒక మెసేజ్ పంపిద్దామని కూడా వాళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు, ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు.